జగన్ కు సిస్టర్ స్ట్రోక్ తగిలిందా? అందుకే గెలుపు గుర్రాల సైతం చతికిలబడ్డారా? కడప అసెంబ్లీతో పాటు 25 స్థానాలలో ఎదురు దెబ్బ శర్మిల ఎఫెక్ట్ వల్లే ఎదురైందా? వాచ్ ది స్టోరీ. ఏపీలో సుమారుగా 25కు పైగా స్థానాలలో వైసీపీ అభ్యర్థుల విజయ అవకాశాలను శర్మిల దెబ్బతీశారని ఎన్నికల నివేదికలు చెబుతున్నాయి. ఇదంతా వైసీపీ ఓటు బ్యాంకుగానే తెలుస్తోంది. 15,000 ఓట్ల సీట్లు కోల్పోయిన స్థానాలలో కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐకు ఎక్కువగా సీట్లు వచ్చాయి. అంటే వైసీపీ విజయ అవకాశాలను శర్మిల దెబ్బతీసినట్లే భావించాల్సి ఉంటుంది. చీపురుపల్లిలో వైసీపీ ఓటమికి 11,971 ఓట్లు తక్కువ రావడమే కారణం. మరి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇతర పార్టీలకు 4,000 ఓట్లు, నోటాకు 3 ఓట్లు వచ్చాయి. చీరాలలో 20,984 ఓట్లు తక్కువ రావడంతో వైసీపీ ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు 41,859 ఓట్లు వచ్చాయి. అంటే ఇవి వైసీపీకి ఓటమిని తెచ్చిపెట్టాయి. అంతేకాదు, ఇదంతా షర్మిల ఎఫెక్ట్ అనే మాట వినిపిస్తోంది. అలాగే కడప అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి కారణమైన ఓట్లు 18,860 కాగా కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు 24,500 ఓట్లు వచ్చాయి. అంటే ఇదంతా వైసీపీ నుంచి చీలిన ఓట్లే. కాంగ్రెస్ తరఫున షర్మిల చేసిన పనే అనే మాట వినిపిస్తోంది. అలాగే కర్నూలు, మదనపల్లి, మంత్రాలయం, గిద్దలూరు, ధర్మవరం, గుంతకల్లు, కదిరి, మడకసిర, సత్యవేడు, ఆత్మకూరు, నంద్యాల, రంపచోడవరం, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో ఆయా విజేతలకు వచ్చిన మెజార్టీ కంటే కాంగ్రెస్ ఇతర పార్టీలకు వచ్చిన ఓట్లు, నోటాకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ ఓట్లు వైసీపీ నుంచి చీలిన ఓట్లే అని చెబుతున్నారు. అంటే ఇదంతా షర్మిల ఎఫెక్టే కావచ్చు, వైసీపీ ఓటు కావచ్చు. దీనిని బట్టి కాంగ్రెస్ ఇతర పార్టీల ఎఫెక్ట్ వైసీపీకి తగిలిందని చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలైన ఓట్ల శాతం చూస్తే ఈ ఓట్లన్నీ కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలకు చేరినట్లేగా తెలుస్తోంది. ఇక అలాంటి నియోజకవర్గాలలో డోన్, కోడుమూరు, కర్నూలు, ఉదయగిరి లాంటి నియోజకవర్గాలలో కూడా వైసీపీ ఓటు బ్యాంకును షర్మిల, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు దెబ్బకొట్టాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మీద జగన్ కు సిస్టర్ స్ట్రోక్ తగిలిందనే చెప్పాలి. కాంగ్రెస్ గనుక పోటీ చేయకుండా ఉంటే, అందులోనూ షర్మిల గనుక రంగంలో రాకుంటే జగన్ కు కనీసం 50 సీట్లైనా వచ్చేవని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.